హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ దానికోసం చికెన్ బాగా ఉప్పు కారం వేసి నానబెట్టుకున్నాం. ముక్కగా బాగా పడుతుంది, మ్యాగ్నేట్ చేసుకున్నాం. పసుపు కొంచెం ఎక్కువ పడుతుందండి, నాన్ వెజ్ కదా. కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. కళ్ళుప్పు వేస్తాను నేను. చాలకపోతే తర్వాత మళ్ళీ వేసుకుందాం. అలాగే కొంచెం కారం, నేనైతే హాఫ్ కిలో మీద కొంచెం ఎక్కువ ఉంటుందండి చికెన్. ఇంకా తర్వాత మళ్ళీ ఏమి వేసుకోండి, కారం అయ్యి ఇప్పుడు వేసుకోవడమే. చికెన్ బట్టి మీరు వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. ఇందులో కొంచెం పెరుగండి, అంటే ఇది చికెన్ ఫ్రై అంటే మరీ డ్రైలా చేయనండి, నేను కొంచెం గ్రేవీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. అందుకే మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాము. కొంచెం గ్రేవీ రావాలంటే ఎలా చేయాలన్నది నేను మీకు చేసి చూపిస్తాను. అలా ట్రై చేయండి మా ఇంట్లో కూడా. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందాం. చికెన్ అయితే బాగా కలిపేసుకున్నానండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ అయితే కాగిందండి, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాలండి. ఎల్లుల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి చేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. గ్రేవీ చికెన్ ఫ్రై ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు డ్రైగా తింటారండి. ఇది కొంచెం ఇలా చేసుకుంటే అన్నంలో కూడా కలుపుకు తినచ్చు. మా వారికి ఇలాగే ఇష్టమని ఇలా చేస్తాను నేను. మామూలుగా ఫ్రై అయితే మనం ఒక ఆనియన్ కోసుకుంటే సరిపోతుంది. ఇది గ్రేవీ కావాలి కాబట్టి ఒక 2-3 కోసుకుంటే సరిపోతుంది, చిన్నది. అలాగే కొంచెం పెరుగు కూడా మనం వేసుకున్నాం ఇందాక చికెన్లో. ఇవన్నీ కలిపి బాగా డ్రై అయినా కూడా కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి అన్నంలో కొంచెం కలుపుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎండుమిర్చి అయితే లైట్గా వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకున్నామండి. ఆల్రెడీ అందులో పసుపు వేసేసుకున్నాం, ఉప్పు వేసేసుకున్నామండి. ఇందులో కూడా కొంచెం లైట్గా మనం పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి చేసి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నామండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి ఆల్రెడీ అందులో వేసుకున్నాం. అందులో కూడా కొంచెం వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నామండి. ఆనియన్స్ సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలాగా డ్రై కంటే ఇలా అయితే కలిపి ముద్దలో కలుపుకొని తినచ్చు. కర్రీలో మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము, బాగా మగ్గుతాము. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఆల్రెడీ అందులో వేసుకున్న ఒక స్పూన్, ఇందులో ఒక స్పూన్ వేసుకుని సరిపోతుంది. ఇందులోనే చికెన్ కూడా వేసేసుకున్నాం. రెండు కలిపి వేయించేస్తాం. బాగా కలిపి మూత చేసుకుంటే ఇందులో వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోనే బాగా ఉడకాలి చికెన్. ఎందుకంటే ఇది ఫ్రై కదా. అలాంటి మనం కొంచెం పెరుగు వేసాము, ఆనియన్స్ ఉన్నాయి, చికెన్లో వాటర్ అంతా కూడా మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే రిలీజ్ అయిపోతుంది.
సిమ్లోనే చేసుకోవాలండి ఫ్రై. తక్కువ ఉడకాలి కాబట్టి ఇందులో మనం ఏమి వేయక్కర్లేదు, మసాలా తప్ప. ఆనియన్స్ తాలింపు అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా దేనికైనా తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. తాలింపు వేసినప్పుడు అది స్మెల్ అనేది చాలా కమ్మగా ఉండాలి, మారిపోవడం. తాలింపులోనే చాలా టేస్ట్ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మొత్తం వేసుకున్నాం. ఒకసారి చూసారు వాటర్ అంతా బయట. ఒకసారి కలిపేసుకున్నాం. ఇంకా వస్తుందండి వాటర్. ఇప్పుడు మూత తీసి కలిపాం కదా, మూత పెట్టుకుని అప్పుడు ఇంకా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్లోనే ఉడకాలండి చికెన్ అన్నది మెత్తగా. ఆల్రెడీ మనం బాగా ఉప్పు కారం అన్నీ కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాసేపు. తొందరగానే ఉడికిపోతుంది చికెన్. బాగా సాఫ్ట్ అయితే ఎప్పుడైనా చికెన్ తొందరగా ఉడుకుతుంది. ఈ ముడుసున్న ముక్కలు అయితే ఉడికిపోతాయండి. మామూలు మెత్తన ముక్కలే ఉడకడం టైం పడుతుంది. చూసారు ఎంత గట్టిగా ఉందో. అందులో మనం పెరుగు కూడా వేసుకున్నాం. ఎప్పుడైనా పెరుగు వేసుకుంటే ఉడకడానికి టైం పడుతుంది చికెన్. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. సరే చూసుకున్నాను. చూసారా ఇంకా వాటర్ రిలీజ్ అయింది. సరే మళ్ళీ కలిపేసుకున్నాం. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ వాటర్లోనే చికెన్ అంతా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇంకా బాగా ఉడకాలి చికెన్. ఇంకా టైం పడుతుందండి. ఇట్లా సిమ్లోనే వండుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోతే కనుక చికెన్ ఉడకదు కదా. ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి. వాటర్ అంతా బాగా ఇంకిపోయింది. ఒకసారి కలిపేసుకున్నాం. పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. పప్పు అయితే ఉడికిపోయిందండి, బాగా ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుందాం. కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మసాలా అంతా కలిసేలా కలుపుకోండి. ఈ టైంలో వేసుకుంటే చిల్లీస్ అలాగే కరివేపాకు చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా కొంచెం గ్రేవీగా ఉంది. ఇలా అయితే ఆ రైస్లో కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం మసాలా వేసాం కాబట్టి ఇది కూడా బాగా ఇంకిపోవాలండి. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. చిల్లీస్ ఇలా బయట కనబడుతూ ఉంటాయి పైకి, బాగుంటుంది. అందుకే నేను తాలింపులో ఎక్కువ వేయలేదండి చిల్లీస్ ఆనియన్స్తో పాటు. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుందాం. ఈ కొత్తిమీర కూడా బాగా సాఫ్ట్ అవుతుంది. చూసారా ఫ్రై గ్రేవీగా ఉంది. కొంతమంది చేస్తారండి మరి డీప్ ఫ్రై చేసినట్టు ఉంటుంది. అలా మా ఇంట్లో ఇష్టపడరు. ఇలా అయితే కొంచెం రైస్లో కలుపుకుంటా బాగుంటుంది. రసం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.